వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ముందే పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, సీనియర్ నాయకులు పట్లోల నరసింహులు, శ్రీనివాసాచారి, కౌన్సిలర్లు మరియు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈ యొక్క రాజ్యంలో మన యొక్క తాండూరు ఆడబిడ్డగా రక్షణ లేకుండా పోతా ఉంది. ఒక సీఎం స్థాయి ఒక వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక చేతగాక సభను తప్పుగా పట్టిస్తూ ఉన్నారు తప్పితే అలాంటి ఏమి లేదు. వారు చెప్పే సమాధానం ఓపికటంగా లేదు. ఈరోజు ఆడపిల్లల ఉసురు ఊకేనే పోదు. సీఎం గారు దయచేసి మీరు నిండు సభలో మీరు తప్పకుండా ఈరోజు క్షమాపణ కోరాలని మేము తాండూరు బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు కోరుతా ఉన్నాము. లేకుంటే ఈ యొక్క ఉద్యమాన్ని మేము మొత్తం చాలా పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళి మీ యొక్క బండారాన్ని బయట పెడతాం. ఈరోజు మీరు చెప్పిన సంక్షేమ పథకాలను ఇమ్మని చెప్తే కనీసం సంక్షేమ పథకాలు ఆడవారికి ఇప్పటి వరకు ఒక దాదాపు తాండూరు పట్టణంలోనే 3000 పెళ్లిళ్ళు జరిగినాయి. కానీ మీరు ఇచ్చేది కేవలం 1,00,000 రూపాయలే. ఒక్క తులం బంగారం ఎక్కడ పోయిందని అడిగితే కేసులు జూటా కేసులు పెట్టడం ఒకటి, అడిగితే నిండు సభలో వారికి అవమానపరచడము తప్పితే మీరు చేసేదేం సమాధానం లేక అడ్డగోల హామీలు ఇచ్చి అధికారంలో వచ్చి మీరు హామీలు పూర్తి చేయకపోవడం వల్లనే ఈ యొక్క సమాధానం చెప్పగా చేత కాకుండా మీరు చేసే ఈ యొక్క అరాచకాన్ని తప్పకుండా మేము ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల తరఫున కొట్లాడతాము, ప్రజల వెంబడి ఉంటాం. కాబట్టి తప్పకుండా మీ యొక్క గద్దెదిగే రోజు దగ్గరలో ఉన్నాయని తెలుపుతున్నాం. మరి తాండూరు ఆడబిడ్డ సబితారెడ్డి గారికి నిండు సభలో మరి అవమానం జరిగిందని పార్టీ పిలుపు మేరకు వీరికి వచ్చేసిన పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నిండు సభలో మహిళలను అగౌరవపరిచిన ఈ ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పవలసి ఉందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉండి రాజ్యాంగం తెలిసిన వ్యక్తి ఓ దళిత బిడ్డ మహిళలను ఈ విధంగా కించపరచడం ఏడువరకు సమంజసమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను. ఏం తెలుసు రేవంత్ రెడ్డి నీకు ఇందిరారెడ్డి గురించి? ఇందిరారెడ్డి 96లో జై తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి. మరి ఇదే సబితక్క హోమ్ మినిస్టర్గా ఉండి తెలంగాణలో ఉవ్వెత్తున ఉద్యమం జరిగితే ఆ రోజు ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చిన ఒక మంత్రి మన సబితక్క గారని ఈ సందర్భంగా తెలుసుకున్నారు. మరి ఆ ఉద్యమంలో తెలంగాణ రావడానికి కారణం సబితక్క పాత్ర కూడా ఎంతో ఉన్నది. మరి అలాంటి ఒక మహిళా మాజీ మంత్రిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏడువరకు సమంజసమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నాలి. ఈరోజు కరణ్కోట్లో కానీ, మల్కాపూర్లో కానీ, సిరిగిరిపేటలో కానీ, ఎక్కడ కానీ జినుగుర్తులో కానీ గనులు ఈరోజు దళితులు కొట్టుకుంటున్నారంటే దానికి లీజు ఇప్పించిన వీరుడు స్వర్గీయ ఇంద్రారెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ఉద్యమంలో కార్తిక్ రెడ్డి గారు, మరి ఉద్యమంలో సబితారెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ మరి ధైర్యంగా ముందరొచ్చి ఆ రోజు ఉద్యమం కోసం కొట్లాడేది. నువ్వేం చేసినావు? కరీంనగర్లో సభ జరిగితే రైఫల్ తీసుకొని పోయినావు. నువ్వు రైఫల్ రెడ్డివి ఈ విధంగా మాట్లాడడం తగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు మీ జాతీయ నాయకురాలు ఒక మహిళ ఉన్న సోనియా గాంధీ ఇదే విధంగా చేయమన్నదా? నేను ఈ సందర్భంగా తాండూరు వేదికగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా.
మహిళలను కించపరచమన్నాడా రాహుల్ గాంధీ ఈ ప్రియాంక గాంధీ అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఒకవేళ రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి మాట మనిషి అయితే ఏదైతే మహిళలకు నెలకు 25,100 రూపాయలు ఇస్తా అని ఈరోజు తెలంగాణలో ఉన్న 1,67,00,000 మంది మహిళలకు 90,000 తెల్ల రేషన్ కార్డుల మహిళలకు 2,500 ఇచ్చి చూపు నువ్వు మొగోనివి. మరి ఏ విధంగా అయితే మహిళలకు నా చెల్లెళ్లకు స్కూటీలు ఇస్తున్నావు కదా, స్కూటీలు ఇచ్చి చూపించు. మరి అదేవిధంగా ల్యాప్టాప్లు ఇస్తున్నావు కదా, ల్యాప్టాప్ ఇచ్చి నీ మొగతనం చూపించుకో. అంతేగాని నువ్వు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నావు, నువ్వు రైతు బంధు ఇస్తున్నావు, రైతు బీమా ఇస్తున్నావు, అన్ని బోకస్ అంతా బోకస్ మాట్లాడేసి ఆ ఒక సభను తప్పుదో బట్టి మరొక్కసారి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయనికే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ బిడ్డలందరూ కూడా మేల్కోవాలి. ఈ పోలీసులు మనకేమీ చేయరు, లాఠీలు తుటాలు మాకు ఆపలేవని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. తెలంగాణ కొట్లాడి 100 కోట్ల మందిని ఒప్పించి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి. ఈ లాఠీలు తూటాలు మాకు కొత్త కావు. 1,500 మంది చనిపోయినాక ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న సంగతి గుర్తుపెట్టుకున్నారు అధికారులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. మేము మా ఇంట్లో ఉంటే మా మహిళా కౌన్సిలర్లు కానీ, మా మహిళా నాయకురాలు కానీ, మా పార్టీ అధ్యక్షులకు కానీ మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా పోలీస్ సోదరులకి తీసుకురావడం ఇది సరైన పద్ధతి కాదు. పోలీస్ సోదరుల కోసం కేసీఆర్ గారు ఏమేమి చేసిండ్రో మీరందరూ కూడా గుర్తుపెట్టుకునాలి. మీకు ఏ విధంగా ఈ భారతదేశంలో ఏడ కూడా జీతాలు లేవు, పోలీసు వాళ్ళకు ఉన్న జీతాలు ఏ రాష్ట్రంలో లేవు. అయినా కానీ మీరు సిగ్గు మాలి టీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయడం అంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. నాయకులారా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, అబద్ధాల మాటలు చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీలు 600 కానీ 100-150 కానీ ఇవి అమలు చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదు. కేవలం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటేనే మనమందరం కూడా సంతోషంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి పెద్దలు విఠల్ రెడ్డి గారు ఇంట్లో కూర్చుంటే మరి ఆయనను కూడా దౌర్జన్యంగా తీసుకొని వచ్చిర్రు. మా చిన్న యువ కార్యకర్తలను పట్టుకొని వచ్చిర్రు. ఎందుకు భయం మీకు? ప్రజాస్వామ్యం ప్రజాపాలన అన్నారు కదా, ప్రజాపాలన ఏడవున్నది మీది? ప్రజాపాలననా ఇది దగాపాలననా? ఇది దగాపాలన. కనీసం మాకు మా రాష్ట్రంలో మేము తెచ్చుకున్న రాష్ట్రంలో మాకు నిరసన తెలపడానికి కూడా ఈరోజు అవకాశం ఇవ్వకపోవడం అంటే చాలా సిగ్గుచేటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, రేవంత్ రెడ్డి గారికి తాండూరు టీఆర్ఎస్ తరఫు నుంచి, రోహిత్ రెడ్డి తరఫు నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా అయితే నువ్వు అవమానపరిచినావో మా ఆడబిడ్డలకు, తెలంగాణలో ఉన్న 1,67,00,000 మందికి నువ్వు అవమానించింది కేవలం సబితారెడ్డికి కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1,67,00,000 మందికి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా తాండూరు టీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. లాఠీలు తూటాలు